వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆయన విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ వివాదం అంతా కూడా మొదలైంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి ఘటన. ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి పార్టీ ఆఫీస్ లోపల ఉన్న కంప్యూటర్లు ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టి పార్టీ ఆఫీస్ ముందు పార్క్ చేస్తున్న కార్లని తగలబెట్టిన ఘటనపైనే కేసు నమోదు కావటం అనేది జరిగింది. ఆ రోజు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అక్కడున్న టీడీపీ కార్యకర్తలు పరామర్శించడానికి వెళ్తున్న సందర్భంలో ఇటు వల్లభనేని వంశీ అనుచరులకు అటు టీడీపీ కార్యకర్తలకు మధ్య ఈ ఘర్షణ అనేది చోటు చేసుకుంది. కొన్ని గంటల పాటు విజయవాడ నుంచి అటు వైజాగ్ వెళ్ళే నేషనల్ హైవే స్తంభించిపోయింది. పూర్తిగా అటువైపున వందల మంది వంశీ అనుచరులు వైసీపీ కార్యకర్తలు, ఈ వైపు పట్టాభి టీడీపీ అనుచరులు టీడీపీ కార్యకర్తలు ఈ పక్క ఉన్నారు. మధ్యలో రాళ్లదాడి జరిగింది. దీంతో హైవే పైన పూర్తిగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు వర్గాలకి కూడా సర్ది చెప్పి పోలీసులు పంపించి వేయటం జరిగింది. అదే సందర్భంలో పట్టాభిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దాడి చేసింది మా మీద అయితే తిరిగి మా మీదే కేసు పెట్టారు అనేది ఇప్పుడు పట్టాభి చేస్తున్న ఆరోపణ. సో ఆ రోజు జరిగిన ఘటనలోనే ఆ పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తమ పైన దాడి చేశారని దూషించారని కూడా కేసు పెట్టడంతో వల్లభనేని వంశీ సహా 71 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు ఆ రోజు దాడి కేసులు కూడా నమోదు కావటం, ఆ కేసులో ఇప్పటికే 50 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. అదే కేసులో A71గా వల్లభనేని వంశీని చేర్చడం జరిగింది. అదే కేసులో సత్యవర్ధన్ మళ్ళీ కోర్టులోకి వెళ్ళి కేసు ఉపసంహరించుకున్నట్టుగా తెలిసింది. సో ఇలా ఉపసంహరించుకోవటానికి వల్లభనేని వంశీ ఆయన్ని బెదిరించారని, కిడ్నాప్ చేయించారని, కొట్టారని, అలా బెదిరించడం వల్లే అతను కేసు వెనక్కి తీసుకుంటున్నట్టుగా కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు సత్యవర్ధన్ అని. ఇప్పుడు మరొకసారి పడమట పోలీస్ స్టేషన్లో ఆయన పెట్టిన కేసులో వల్లభనేని వంశీ పైన అట్రాసిటీ కేసు నమోదైంది, కిడ్నాప్ కేసు నమోదైంది. సో ఆ కారణాలతోనే ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఘటనలో అనేక ట్విస్టుల మీద ట్విస్టులు. మొదట ఒక కేసు, ఆ తర్వాత కేసు ఉపసంహరణ, మళ్ళీ తిరిగి ఇంకో కేసు, ఆ కేసులో అరెస్టు. సో అంతటి వివాదానికి మూల కారణమైన గన్నవరం టీడీపీ ఆఫీస్ దగ్గర అసలు ఏం జరుగుతోంది? ఆనాడు ఏదైతే వల్లభనేని వంశీ అనుచరులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఈ దాడికి పాల్పడిన సందర్భంలో గాయాల పాలైన కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఆ ఘటనని ప్రత్యక్షంగా చూసిన గన్నవరానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అక్కడ నుంచి మా కొలీగ్ సాగర్ వారితో మాట్లాడిస్తారు గన్నవరం నుంచి. ఒకసారి ఆ సాగర్. అశోక్, ప్రస్తుతం మనం గన్నవరం దగ్గర ఉన్నాం, టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర. అప్పటి జరిగినటువంటి దాడిని ఇంకా ఇక్కడ మర్చిపోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. అత్యంత ఘోరంగా రాళ్లతో, కర్రలతో, దొరికిన వాటితో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా తమ మీద దాడి చేశారన్నారు. ఇప్పుడు నా వెనుక ఉన్న వారందరూ కూడా టీడీపీ కార్యకర్తలు. ఆ దాడిలో వీళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు, గాయపడ్డారు. వంశీని కఠినంగా శిక్షించాలన్నారు. అసలు వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు వంశీని ఇప్పటికే అరెస్ట్ చేశారు సార్, ఇప్పటికే వంశీని అరెస్ట్ చేశారు. ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? సత్యవర్ధన్ మీద దాడి జరిగిందా, మళ్ళీ ఆయన వెనక్కి తీసుకున్నాడు ఏంటి, అసలు ఎందుకు ఇదంతా జరిగింది? ఆ రోజు మేము పార్టీ ఆఫీస్లో ఉన్నాం. అయితే దాదాపు ఇక్కడ 200 మందితో వల్లభనేని వంశీ అనుచరులు, ముఖ్య అనుచరులతో సహా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వస్తూ ఉన్న తరుణంలో దాదాపు బచ్చిరోజన్ గారి దగ్గర హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. మిగిలిన కొంతమంది ఒక 20-30 మంది పార్టీ ఆఫీస్ లో ఉంటుండగా ముఖమ్మడి దాడి చేయడం జరిగింది. రాళ్లతో, రాడ్లతో, పెట్రోల్ సంబంధించినటువంటి ఆయుధాలతో వచ్చారు. అంతేకాకుండా దళితులను లేకుండా, కుర్రాళ్ళను లేకుండా, మహిళలను లేకుండా విపరీతంగా ఇష్టానుసారంగా అత్యంత క్రూరాతి క్రూరకంగా అతను ముఖ్య అనుచరులే కాకుండా వల్లభనేని వంశీ ప్రేరణతో ప్రతి పిన్ టు పిన్ పాయింట్ తో ఈ దాడికి మొత్తం యత్నించడం జరిగింది. అంతేకాకుండా అనేక మందిపై దాదాపు 3-4 గంటల సేపు ఈ యుద్ధం అంతా జరిగింది. గన్నవరం అంతా నానా భయంకరంగా తగ్గింది. దానికి ఆ రోజున ఉన్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు కూడా కోవట్లుగా కూడా అయ్యారు. అదే విధంగా పోలీసులతోనే కేసులు పెట్టించి దాదాపు 13 మందిపై అక్రమంగా అరెస్టులు చేయించారు. అంటే కేసు పెట్టారు, మరలా సత్యవర్ధన్ వెళ్ళి అలాంటిది ఏమీ జరగలేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చారని చెప్తారు. ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? సత్యవర్ధన్ దళితుడు, అతను పేదవాడు. అతన్ని బాగా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని బెదిరిస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, మాకు ఎదురు నిలబడితే మాత్రం ఇచ్చేస్తాం అని చెప్పి యువకుడు కావడంతో అతని కుటుంబ రక్షణ కోసం భయపడి బలవంతంగా ఎక్కించుకెళ్ళడమే తప్ప అంతకుమించి ఏం కాదనేది నా అభిప్రాయం. ఇప్పటికే అంటే వంశీ భార్య మాట్లాడారు, బహిరంగ క్షమాపణ చెప్పారు వంశీ.
మరలా ఎందుకు ఇట్లా ఇదంతా చేస్తున్నారు, అరెస్టులు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అన్నారు? ఏం చెప్తారు దానికి? యావత్ ఏం చెప్తారు? అంతా జరిగిన తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పడం వలన ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటలేదండి. అలాగే ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎంతో దారుణాలకు ఒడిగట్టారు మా నియోజకవర్గంలో. అలాగే మా గ్రామానికి చెందిన మా 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 ఎక్స్ బ్యాంక్ ప్రెసిడెంట్ గారిది కూడా ఫెర్టిలైజర్ షాప్ను కూడా ధ్వంసం చేసి ఆ రోజున సుమారు 50 లక్షల రూపాయల ఆస్తి నష్టాన్ని కూడా చేశారు. అలాగే మా అందరినీ కూడా ఎన్నో రకాలుగా వేధించారు. మరి వీటన్నిటి మీద కూడా బహిరంగ క్షమాపణ చెప్పారు ఆయన, వారు శ్రీమతి గారు మాట్లాడటానికి. మరి మేము అది అలా అర్థం చేసుకోవాలి. అంటే జరిగిపోయింది, మీరు అందరూ కూడా తిరిగారు, ఎక్స్ఎమ్మెల్యే మీ పార్టీలోనే తిరిగాడు, మీతో పాటు తిరిగాడు. మరి ఒకసారి కన్సిడర్ చేయండి, అదంతా జరిగిపోయిన గతాన్ని మరలా ఎందుకు తవ్వుతున్నారని అడుగుతున్నారు. ఏం చెప్తారు దానికి? పార్టీ ఆదేశాల ప్రకారం చట్టం తన పని చేసుకుపోతుంది కాబట్టి దాన్ని చేసిన దుర్మార్గాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాళ్ళ అది అరెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని దుర్మార్గం ఏం అరెస్ట్ చేయలేదు. అది మెయిన్. అది ఏంటి ఏం చెప్తారు? కాదండి, మీరు ఒక క్వశ్చన్ ఇస్తారు మీడియా ప్రకారంగా. భువనమ్మ గారిని అనుచిత వాకులు నారా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, రామారావు గారు బిడ్డ అయినటువంటి భువనమ్మ గారిపై ఎలిమినేటి మాధవరెడ్డి పోలికలు నారా లోకేష్ ఏ విధంగా వచ్చాయన్న మాట యావత్ మహిళా లోకం కూడా దీన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయిన విషయం ఇది. అంతేకాకుండా అన్న వెంటనే వల్లభనేని వంశీ వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళలో మహిళలు ఉన్నారు. కానీ ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వల్లభనేని వంశీ ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను ఎక్కడ కూడా కించపరలేదు. అంతేవిధంగా ఒకవేళ సారీ చెప్పిన వల్లభనేని వంశీ అనే వ్యక్తి దీన్ని ప్రజలు ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోని పర్యావసమే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయన్నది మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. మేము 10 సంవత్సరాలు తిరిగాము అని అంటే ఆయన వ్యక్తిగతంగా కాదండి, పార్టీ ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మా పార్టీ ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, లోకేష్ బాబు గారి ఆదేశానుసారం వారితో తిరిగాం. ఆ రోజున మేము పార్టీకి కష్టపడ్డాం, పార్టీకి చేసాం, ఆ రోజున పార్టీని గెలిపించామండి. అదేం ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఏం కాదు, పార్టీ ప్రతిష్ట. ఆ రోజుకి ఈ రోజుకి పార్టీ ప్రతిష్ట అండి. అంటే ఇంకా మీరు నినాదాలు చేస్తున్నారు, వంశీని చట్టపరంగా ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మరిలో మీరు దిష్టి బొమ్మ తగలబెట్టే ప్రయత్నం చేస్తాం, ఫోటో తగలబెట్టే ప్రయత్నం ఎందుకనే? మళ్ళీ అవన్నీ మళ్ళీ ఘర్షణ వాతావరణం, గన్నవరం మళ్ళీ హాట్ స్పాట్ అయిపోతుంది ఎందుకని? రావణుడు సీతను ఎత్తుకెళ్ళినప్పుడు దాదాపు అతను చేసినటువంటి ఏదైతే తప్పు అయితే ఉందో ఆ తప్పు ఈ రోజు కూడా పురాణాల కానీ ఈ రోజు వరకు చెప్పుకుంటానే వస్తా ఉన్నాం. అయితే ఎందుకని చెప్పుకుంటున్నాం? ఒక దుర్మార్గుడు ఒక మహిళల్ని అనరాని మాటలు అంటే ఈ రోజున యావత్ మహిళలు ఒకే కాదు, పురుషులు కూడా ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళ. అందుకనే దుర్మార్గుడిగా కొలుస్తారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన నిండు సభలో కంటతడి పెట్టాడు ఆయన. దానికి ఎంత చేసినా తక్కువే. అసలు ఎంత చేసినా తక్కువ. ఇదే రోజు అని అనుకుంటున్నారు, ఇదే రోజు ఎంత చేసినా తక్కువే. వల్లభనేని వంశీ అనేవాడికి ఎంత చేసినా తక్కువే. అంటే ఏంటి చట్ట ప్రకారమా లేకపోతే ఏంటి? మీరందరూ చాలా కోపంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు, చట్ట ప్రకారం లేకపోతే ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత దాంట్లో నా మీద కూడా అక్రమ కేసు పెట్టి సిఏ కనకారావు మా మీద అక్రమంగా కేసు పెట్టి గండేపూడి నితీష్ కుమార్ నా పేరు, నేను కూడా 13 రోజులు రిమాండ్లో ఉన్నా గన్నవరంలో. అక్కడతో ఆగకుండా మేము మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి అనేక పోరాటాలు చేస్తున్న టైంలో అక్రమ కేసులన్నీ పెట్టి మళ్ళీ రౌడీ. మీరు ఉన్నారు ఆ రోజు ఆ పార్టీ హౌస్ మీద వచ్చినప్పుడు సత్యవతి దాడి దానికి పిన్ టు పిన్ ప్రత్యక్ష సాక్షి నేనే. అసలు ఏం జరిగింది ఆ రోజు చెప్పండి సార్? వాస్తవంగా చెప్పాలంటే బచ్చుల అర్జున్ గారు వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు విపరీతంగా దోచుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి ప్రోగ్రామ్ ని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతిదీ కూడా బయటకు వస్తున్న తరుణంలో అతను జీర్ణించుకోలేని తనంతో ఆ పొద్దున్నే దొంతు చిన్న ఇంటికి దాదాపు 20 మంది ముక్కుముడు దాడి చేయగా దాన్ని ప్రెస్ మీట్ పెట్టడానికి అని చెప్పి గన్నవరం పార్టీ ఆఫీస్కి 30 మంది మేము వచ్చాం. 30 మంది వస్తే అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ వంశీకి చేరవేయగా అక్కడ ఉన్న 200 మందిని పోగేసి ఒక విజయవాడ నుంచి ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ ని హనుమాన్ జంక్షన్ లో కొంతమందిని, గన్నవరం నియోజకవర్గంలో కొంతమందిని, మొత్తం 200 మందిని ఏకం చేసి మా అందరిపైన ముక్కుముడి దాడి చేశారు. ఆ తరుణంలో దాదాపు కార్లు కాల్చారు. వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రాడ్లు తీసుకుని టీడీపీ నాయకుల తలల మీద కానీ మొత్తం విపరీతంగా విచక్షణ రహితంగా కొట్టారు. మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా బండ బూతులు తిట్టి వాళ్ళని అక్రమంగా అసలు చిరాకు తెప్పించే విధంగా బూతులు మాట్లాడారు. అటువంటి వ్యక్తులు ఈ రోజున నిజంగా చెప్పాలంటే ఇది మంచి తరుణం. ఈ రోజున వంశీ అరెస్టు అవడం అనేది చాలా ప్రజలు హర్షించదగ్గ విషయం అనేది మేము స్పష్టంగా చెప్తున్నాం. మాది బాపలవాడ మండలం రంగన్న. పోయిన ఆగస్టు 24వ తారీఖున యువగాళం అనే ప్రోగ్రాం వచ్చిందండి. అదే రోజున ఇతను వైసీపీలో ఉన్నాడు.
ఉండి ఆ యువకాలం పాదయాత్ర జరిగే టైంలో ఎదురింట్లో కూర్చుని అక్కడ రాళ్ళతో మా యువకాలం వాళ్ళని రాళ్లతో ఇసిరి నానా ప్రభావం చేసి హింసించాడు. మా వాళ్ళని కొట్టి మరి తిరిగి మళ్ళీ మా మీద కేసు పెట్టించాడు. పక్కన మదే మా ఊరు రంగన గ్రామంలో కొన్ని ఎకరాలు మట్టి గ్రావులు అన్ని తోవేసుకుని అమ్ముకున్నాడు. కొన్ని కోట్ల అవినీతి. అంటే మీతో తిరిగాడు వంశీ అనే అప్పటి ఎమ్మెల్యే, మీతో తిరిగాడు, మీతో చేశాడు. అప్పుడు మరి మీరు ఎన్ని తప్పు సార్ అని మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు? మరి చాలా సార్లు చెప్పామండి. ఈ అవినీతి బ్రహ్మలింగం చెరువు రిజర్వాయర్ అని మొదలుపెట్టి దాంట్లో కొన్ని కోట్ల గ్రావులు అమ్ముకుని అవినీతి చేస్తుంది, తప్పు సార్ అని అన్నాం. మళ్ళీ మేము ఎన్నోసార్లు అవినీతి అని ఇవన్నీ జరుగుతున్నాయని మేము గళం ఇప్పినా కానీ అతను రౌడీజంతో మేము చేయలేకపోయాం. ఆ రోజున ఎదురు తిరగలేకపోయాం. యువగాళం వచ్చిన రోజున మేము సాఫీగా ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చిందండి. కనీసం 400-500 కిలోమీటర్లు వచ్చింది. వచ్చిన తర్వాత మా ఊళ్ళో అక్కడే ఊళ్ళోకి సిస్టేసి మా ఊరు రౌడీ మోకలతో మా మీద రాళ్ళు రువిచ్చి వంశీ రౌడీ మోకలతో రాళ్ళు రువిచ్చి ఊళ్ళోనే కూర్చుని మా ఊళ్ళోనే కూర్చుని అతను చేశాడు. యువగాళం సాఫీగా సాగుతుంది, ఆ జనం విపరీతంగా వస్తున్నారని కుళ్ళు బుద్ధితో అతను చేసే అవినీతికి సార్ ఇప్పుడు ఆయన మైసెస్ బహిరంగ క్షమాపణ చెప్పారు, జరిగింది మర్చిపోండి అనేట్లా మాట్లాడతారు. ఆయన కూడా బహిరంగ క్షమాపణ. సో మీరందరూ టీడీపీ కార్యకర్తలు సీనియర్లు ఉన్నారు. సో మీరేమంటారు? ఆ బహిరంగ క్షమాపణ ఒప్పుకుంటారా లేకపోతే ఏంటి, ఏం చేస్తారు? ఇది సమాజంలో బహిరంగ క్షమాపణ ఇప్పుడు ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ క్షమాపణ చెప్తే సరిపోతుంది చాలు సార్. అది అంతే, శిక్ష తప్పదు. ఎందుకంటే చట్టం తన పని చేసుకుని వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగాడు. ఇప్పుడు మొన్న మీరు అన్నట్టు సత్యవర్ధన్ అనే అతన్ని అదిరించి కారులో తీసుకొచ్చి జడ్జి ముందు మామూలుగా ఇప్పించారు. కానీ అంటే అది అతనే మళ్ళీ వెళ్ళి సరెండర్ అయ్యి ఇట్లా కాదు సార్, నన్ను ఇట్లా బెదిరించి నన్ను ఆ కుటుంబాన్ని ఇచ్చేసేయాలి, అంతేగాని ఇప్పుడు అతనే మళ్ళీ మళ్ళీ కేసు పెట్టడం జరిగింది. అందువల్ల ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయాల్సి వచ్చింది వంశీ గారిని. అది అంతే, క్షమాపణతో ఎట్లా ఇది అవుతుంది సార్? అవదు. ఎందుకంటే అరెస్ట్ చేయడం తప్పు లేదు. అది నా ఉద్దేశం అయితే అరెస్ట్ చేయడంలో తప్పు లేదు అయింది. ఏంటండి ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, గన్నవరం టీడీపీ కార్యకర్తల భవిష్యత్ కార్యాచరణ ఏంటి? వంశీని అరెస్ట్ చేశారు, ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మీ కోపం చల్లారిందా లేకపోతే ఏంటి నెక్స్ట్ ఏంటి? భువనమ్మ గారిపై సారీ చెప్పినా సరే ఎవరో కూడా ఉపయోగించలేదు. ఇంకో విషయం ఏంటంటే యార్లగడ్డ వెంకట్రావు గారు పార్టీలో జాయిన్ అయిన 3వ రోజు యువగళం పాదయాత్ర వీరవల్లి స్టార్ట్ అయిన తరుణంలో దాదాపు 4 కేసులు అక్రమంగా యార్లగడ్డ వెంకట్రావు గారు పెట్టారు. దాదాపు 4 రోజులు అవ్వకుండానే పెట్టారు, 4 కేసులు పెట్టారు. దాదాపు ఉమా గారి పైన, బోడే ప్రసాద్ గారి పైన, పుల్ల రవీంద్ర గారి పైన, కొనకల నారాయణ గారి పైన, యార్లగడ్డ వెంకట్రావు గారు A1గా చేసి దాదాపు 60 రోజులు ప్రజల్లోకి రానివ్వకుండా చేసిన వ్యక్తి వల్లభనేని వంశీ. అటువంటి క్రూరమైన వ్యక్తిని ప్రజలు ఏ విధంగా క్షమిస్తారు? అప్పుడు పార్టీ ఆఫీస్ దాడి చేసిన పార్టీ ఆఫీస్ ఎవరిదండి? దాని మెయింటెనెన్స్ అది. ఇప్పుడు ఆల్రెడీ ఇది కొత్త పార్టీ ఆఫీస్ లోకి వచ్చారు. సో అప్పుడు పార్టీ ఆఫీస్ ఎవరు ఏంటి, అప్పుడు మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసేవాళ్ళు? బచ్చుల అర్జునుడు గారు చూశారు సార్. మొత్తం అంతా ఆయనే పార్టీ ఆఫీస్ మొత్తం అంతా సమీకరించి మొత్తం అంతా అక్కడ పార్టీ కార్యకర్తలను ఏర్పాటు చేసి ప్రతి ప్రోగ్రామ్ కూడా అక్కడ కండక్ట్ చేసేవాళ్ళు. అక్కడ మేము ప్రతిదీ కూడా ప్రెస్ మీట్లు కానీ మీటింగ్లు కానీ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అదే తరుణంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టే తరుణంలో మాకు సపోర్ట్గా వచ్చిన పట్టాభి గారిని, మళ్ళీ వేరంకి గురుమూర్తి గారు, ఇటువంటి వ్యక్తులను కూడా వాళ్ళపైన కూడా దాడి చేసి వాళ్ళ కార్డు కూడా దగ్ధం చేసిన వ్యక్తి వల్లభనేని వంశీ. అటువంటి వల్లభనేని వంశీ అదే వైసీపీ ఆ పార్టీ ఆఫీస్లో ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు కాదు, యాలకుల నాయుడు కాదు, నారా లోకేష్ పప్పుగాడు కాదు, వీళ్ళు ముగ్గురు వచ్చిన సార్ నన్ను ఏం పీకలేరు. ఏం పీకాలి నిన్ను? ఇప్పుడు పీకుతా సిద్ధంగానే ఉన్నారు. నువ్వు పీకించుకుంటావో లేకపోతే నువ్వే పీకుతావు, నీ వైసీపీ శ్రేణులు అందరినీ పిలిపించుకుని ఏం చేస్తావో చెయ్యి. నీ చర్యకి ప్రతిచర్య ఏముండదు. ఖచ్చితంగా ప్రజలు అనేది ఆమోదించలేదు కాబట్టి ఇటువంటి దుస్థితి నీకు ఏర్పడింది. అంటే ఏంటంటే ఇప్పుడు సత్యవర్ధన్ని బెదిరించారు, కిడ్నాప్ చేశారు, ఫ్యామిలీని బెదిరించారు, మెజిస్ట్రేట్ ముందు కూడా బెదిరించారు కాబట్టి ఆయన వాంగ్మూలాన్ని మార్చాడు. పొలిటికల్ గా కాకుండా వాస్తవం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే సత్యవర్ధన్ని బెదిరించాడు, నన్ను టీడీపీలో బెదిరించాడు, అందుకే నేను కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పాడు. సత్యవర్ధన్ బలవంతంగా తీసుకెళ్లిన మాట వాస్తవం కాదా? రెండోది, సదే సత్యవర్ధన్ని బెదిరించిన మాట వాస్తవం కాదా? ఒకవేళ బెదిరించకపోతే అతనుగా విత్డ్రా చేసుకుంటారు. మరి రేపు తెల్లారి రేపు అనగా మళ్ళీ పొద్దున్నే వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి పడమట పోలీస్ స్టేషన్ సాగర్ ఒకటి, ఆ రోజు ఇప్పుడు మీరు టీడీపీ ఆఫీస్ ముందు నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఇదే ఆఫీస్ మీద దాడి జరిగిందా లేకపోతే అది వేరే ఆఫీసా?
ఇప్పుడు ఆఫీసు టీడీపీ వాళ్ళు వినియోగిస్తున్నారా లేకపోతే వల్లభనేని వంశీ కంట్రోల్లో ఉందా? దాడి జరిగిన తర్వాత ఆఫీస్ పూర్తిగా మార్చేశారు. యార్లగడ్డ ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత కొత్త ఆఫీస్ ఇది. అక్కడ దాడి జరిగింది కాబట్టి దాన్ని పూర్తిగా అది కొంత వివాదాల్లో ఉండటంతో ఎవరు మెయింటెనెన్స్ అన్న ప్రశ్నలతో దాన్ని పూర్తిగా ఖాళీ చేసి టీడీపీకి సంబంధించిన ఆఫీసు యార్లగడ్డ ఇన్ఛార్జ్ గన్నవరం ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత కొత్తగా పార్టీ ఆఫీస్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతం కొత్త పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. పాత పార్టీ ఆఫీస్కి సంబంధించి పూర్తిగా వీళ్ళు ఖాళీ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి మేము పాత పార్టీ ఆఫీస్ మాట్లాడే పరిస్థితిలో, కానీ ఆ పాత పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అన్యాయాలు అక్రమాల మీద వంశీ అక్రమాల మీద మాట్లాడుతుండగా ఒక్కసారిగా 200 మంది విజయవాడ నుండి కానీ ఇటు గన్నవరానికి సంబంధించి కానీ గోండాలు వచ్చారు. గోండాలు వచ్చిన తర్వాత చేతికి అందిన ఆయుధాలతో కర్రలు దొరికిన వాళ్ళు కర్రలు రాళ్ళు వీళ్ళు ప్రిపేర్డ్ గా లేదు. ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, ప్రెస్ మీట్ మాట్లాడారు. కనీసం వీళ్ళకి దాడి జరుగుతుందన్న ముందస్తు సమాచారం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది అనుకున్నారు. చాలా తక్కువ మంది టీడీపీ కార్యకర్తలు పార్టీ ఆఫీస్ లో ఉన్నారు. ఒక్కసారిగా గోళ్లు దూకుతూ అద్దాలు పగలగొట్టుకుంటూ ఎవరిని కొడుతున్నారో కూడా అర్థం కాకుండా పెట్రోల్ బాంబులు అంటే కవర్లో పెట్రోల్ నింపుకుని వచ్చినటువంటి వాటిని వెలిగించి బయట ఉన్న కార్లు ధ్వంసం చేశారు. విజయవాడ టీడీపీ నేతలు ముఖ్య నేతలు ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించి వారిని ఐడెంటిఫైడ్ గా టార్గెటెడ్ గా వారిని దాడి చేశారు. కొంతమంది చెప్తున్నారు దళితులు అని, మేము దళితులు అని తెలుసు అయినా కూడా మా మీద దాడి జరిగింది. లేకపోతే కనీసం ఎదురు తిరగలేమని తెలుసు, దాడికి సిద్ధంగా లేవని తెలుసు, అయినా కూడా వారు ఈ విధంగా దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. సో అక్కడ పార్టీ ఆఫీస్ లో అంత యుద్ధ వాతావరణాన్ని తలపించేలాగా ఇప్పటికీ వారు పిన్ టు పిన్ చెప్తున్నారంటే ఆ ఎంత ఘర్షణ వాతావరణం నెలకొంటుంటుంది. ఆ దాడి వారు కనీసం ఒక 2-3 నెలలు మర్చిపోలేకపోయాం. ఎందుకంటే ఇళ్లలో కూడా లైవ్ చూస్తున్న కుటుంబ సభ్యులు కంగారు పడిపోయిన పరిస్థితి. ప్రాణాలతో బతికి బయటపడ్డామంటే మాకు కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తుంది విజువల్లో చూస్తుంది మాత్రం యార్లగడ్డ ఇన్ఛార్జ్ అయిన తర్వాత పెట్టిన కొత్త పార్టీ ఆఫీసు, ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రస్తుతానికి టీడీపీ నాయకులంతా కూడా ఇక్కడ సమావేశం అవుతున్నారు. సో ఎమ్మెల్యే కూడా యార్లగడ్డ ఇక్కడే కూర్చున్నారు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. సో ఈ కొత్త పార్టీ ఆఫీస్ కి సంబంధించి ఇక్కడైతే ప్రస్తుతానికి మీటింగ్లు అన్ని పెట్టుకున్నారు. కానీ పాత పార్టీ ఆఫీస్ కి సంబంధించి అక్కడ జరిగినటువంటి దాడిని అక్కడ ఏదైతే ఒక్కసారిగా వంశీ ఆదేశాలతోనే ఆయన అనుచరులు దాడి చేశారు. అందులో అందరూ కొంత మద్యం సేవించి ఉన్నారు, లేకపోతే తాగున్నారు. సుమారుగా 3-4 గంటల పాటు నేషనల్ హైవే అటు వైజాగ్ విజయవాడ నేషనల్ హైవేలో ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే దాడి ఏ విధంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా వారు అక్షరం పొల్లుపోకుండా అనుభవించినటువంటి బాధని ఆ రోజు విధ్వంసానికి పాల్పడిన కార్లు తగలబెట్టిన ఆఫీసు టీడీపీ కంట్రోల్లోనే ఉందా, వినియోగంలో ఉందా లేదా? అయితే ప్రస్తుతానికి ఆ ఆఫీస్ అయితే వినియోగం లేదు. మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దానికి సంబంధించిన ఆ కాంపౌండ్ అంతా కూడా పూర్తిగా ఖాళీగానే ఉంది. దాది టీడీపీ ఎక్కడైనా పార్టీ ఆఫీస్ అనేసరికి అక్కడ ఇన్ఛార్జ్ దాని బాధ్యతలు తీసుకుంటారు. పార్టీ ఆఫీస్కి సంబంధించి కార్యకర్తలు నియోజకవర్గానికి సంబంధించి మండలాలకు సంబంధించి గ్రామాల నుండి వస్తుంటారు కాబట్టి సో కొంచెం పెద్దగా దానికి సంబంధించి చేస్తారు. కానీ దాడి జరిగిన తర్వాత అక్కడ పార్టీ ఆఫీస్ మెయింటెనెన్స్ కి సంబంధించి కానీ వీటన్నిటి మీద కొంత ఒక ప్రశ్న రావటం, అక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఒక మంచి పార్టీ ఆఫీస్ ఉండాలి అన్న ఉద్దేశంతో మరలా ఇక్కడికి వచ్చి వీరు కొత్త పార్టీ ఆఫీస్ పెట్టుకున్నారు. ఇక్కడ ఉండే ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కింద ఇది యార్లగడ్డ ఇది పెట్టడం, ఇక్కడ నుండి టీడీపీ కార్యకర్తలు వల్లభనేని వంశీ అరెస్ట్ మీద ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏమన్నా యార్లగడ్డ వెంకట్రావు ఏమన్నా రియాక్ట్ అయ్యారా? అయితే యార్లగడ్డ వెంకట్రావు ఇంకా మనకు అందుబాటులో రాలేదు. కానీ ఇక్కడ మనం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు మాత్రం చాలా ఆవేశంగా ఉన్నారు. వల్లభనేని వంశీ మీద చర్యలు తీసుకోవాలి. ఒక్క కేసు కాదు, వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకాలన్నిటి కూడా ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నారు. దాంతో పాటుగా వంశీకి సంబంధించిన ఫోటో రెడీ చేస్తూ దగ్గరలోని సెంటర్లో ఆ దిష్టి బొమ్మను తగలబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు వంశీ మాట్లాడిన మాటలు, అనవసరమైన మాటలు, మీడియా ముందు కూడా చాలా అసభ్యంగా మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి గురించి కానీ అబ్బాయి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గురించి కానీ మాట్లాడిన మాటలు వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు చెప్పి. ఎందుకంటే పార్టీ అంటేనే వాళ్ళు చాలా ఓన్ ఫీల్ అవుతుంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా చంద్రబాబు లోకేష్ ఫ్యాన్స్ అయినా కూడా కొంత ఓన్ గా ఫీల్ అవుతుంటారు, వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువగా అభిమానిస్తుంటారు. అటువంటిది చాలా పెడార్థాలు వచ్చేలాగా ఇంచుమించుగా నారా లోకేష్ కి సంబంధించినటువంటి
పుట్టుక Okay, గురించి కూడా okay. ఆయన మాట్లాడాడు. అవి మేము మర్చిపోలేకపోతున్నాం. Yeah. బహిరంగ క్షమాపణ చెప్పినా మేము ఒప్పుకోము, తప్పనిసరిగా కఠిన శిక్ష అయితే అమలు కావాలని ఇక్కడ డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉంది. అసలు ఘటన ఆ రోజు విధ్వంసం జరిగిన పార్టీ ఆఫీస్ దగ్గరికి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ రోజు తగలబెట్టిన కార్లు బహుశా పోలీస్ స్టేషన్ దగ్గర ఉండొచ్చు, లేదా పార్టీ ఆఫీస్ కార్యాలయ ప్రాంగణంలోనే ఉండొచ్చు. ఒకసారి ఆనాడు జరిగిన ఘటన గుర్తు తెచ్చేలా ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనే స్పాట్ నుంచి ఒకసారి మీరు మళ్ళీ రిపోర్ట్ చేద్దరు. కానీ మీ దగ్గరికి మళ్ళీ నేను లైవ్లోకి